మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా చప్పట్లు కొడదాం. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 71వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా గమనించండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. చూడండి, ఈ వాక్య భాగంలో శ్రమ అనే అనుభవం తీసుకుని వచ్చే ఆశీర్వాదాన్ని గూర్చి, మేలును గూర్చి మనం గ్రహిస్తున్నాము. వాస్తవంగా శ్రమ అంటే మనకు ఒక చేదైన అనుభవం. మీకే కాదు, నాకే కాదు, ఎవరికైనా కూడాను. శ్రమ అనగానే అది ఒక క్లిష్ట స్థితిగతులు
అనేది మన అవగాహన. అయితే అంతరంగికంగా దాచబడి ఉన్న విషయాలు గనక మనం ఆలోచించగలిగితే శ్రమ అనేక విషయాలను మనకు నేర్పిస్తుంది. విజయం కంటే కూడా శ్రమయే మనకు పాఠాలు నేర్పిస్తుంది. ఓటమి మనకు పాఠాలు నేర్పిస్తుంది. ఇరుకైన అనుభవాలు మనకు మేలుకొనుపును కలిగిస్తాయి. మేలులెన్నో ఈ శ్రమ అనే అనుభవంలో దాచబడి ఉన్నాయి అనేది మనం గ్రహించాలి. ఈ కీర్తన కూడా మనం చదివినప్పుడు నీ కట్టడలను నేను నేర్చుకొనినట్లు, అంటే శ్రమ కలిగిన వేళ నీ కట్టడలను నేను నేర్చుకోగలుగుతున్నాను. ప్రియమైన సహోదరులారా, మనకు దేవుని కట్టడలు ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో అమూల్యమైనవి. అవి లేకపోతే మనం దేవునికి దూరం అయిపోతాము. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించడం నేర్చుకున్నారు. దేవునికి దూరమైపోతున్నారు. దేవుని హృదయంలో వేదనను కలిగిస్తున్నారు. వారికి కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియకపోయింది. అప్పుడు ప్రభువు వారు దేవుని ఎదుట దోషులుగా నిలబడకుండానట్లు వాళ్ళకి కొన్ని కట్టడలను అనుగ్రహించాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఎందుకంటే మీరు అలా చేసి నాకు దూరం అయిపోతున్నారు. పైన ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ల ఎందే కానీ ఎక్కడ కూడా నేను తప్ప నీకు ఒక వేరొక దేవుడు ఉండకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఇలాంటి కట్టడలను ఆయన అనుగ్రహించాడు. ఎందుకు అనంటే వాళ్ళు ఆయన ఎదుట దోషులుగా నిలబడకుండానట్లు. నా ప్రియమైన సహోదరులారా, మనకు దేవునికి సన్నిహితమైన సంబంధాన్ని కలిగించేవి దేవుని కట్టడలు, దేవుని న్యాయ విధులు, దేవుని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ నిబంధనలు మనం ఎప్పుడు నేర్చుకోగలుగుతామనంటే మనం శ్రమ కలిగినప్పుడే. ఈ శ్రమ మనకు కొన్ని కట్టడలను ప్రత్యక్షపరుస్తుంది. అప్పుడు మనం స్థిరంగా బ్రతకగలుగుతామండి. ఈరోజున నా ప్రియమైన సహోదరులారా, ఈ శ్రమ ఎంత మేలు చేస్తుంది అనేది గ్రహించి ఆ శ్రమ కలిగిన నాడు ఆ పాఠాన్ని మనం నేర్చుకోగలగాలి. అంతేగాని శ్రమ కలిగినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయండి. శ్రమ కలిగినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది నేను మీకు కొన్నిటిని మాత్రమే నేను మీతో చెప్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినప్పుడు అందులో మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చూడండి, వాక్య భాగంలో ధైర్యం కలిగి ఉండాలంట. మనకు శ్రమ కలిగినప్పుడు మనం కోల్పోయేది మొట్టమొదట ఈ ధైర్యమేనండి. కానీ వాస్తవంగా శ్రమ కలిగిన నాడు మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ఈ ధైర్యాన్ని మనం కలిగినప్పుడు వాక్యంలో వ్రాయబడి ఉంది, మన కార్యములు సఫలమవుతాయట. కానీ ఈ రోజున అలజడి పాలైపోతున్నాము, మనసు స్థిమితంగా ఉండట్లేదు, కలవరపడిపోతున్నాము, శ్రమ కలగగానే భయభ్రాంతులమైపోతున్నాము, విభ్రాంతితో విసిగిపోతున్నాము, అలసి సొలసి సొక్కిపోతున్నాము, క్రీస్తులో నుండి వైదొలిగిపోతున్నాము. నా ప్రియమైన సహోదరులారా, చాలా సందర్భాలలో మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాము, ధైర్యము వహించుడి, ధైర్యము కలిగి పని జరిగించుడి, భయపడకుడి. ఎన్ని వాక్యాల్లో మనం గమనిస్తామో, ఎన్ని పర్యాయాలు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటల్ని భయపడకండి భయపడకండి అని వ్రాస్తాడు. మీరు యోబు గ్రంథంలో కూడా తన స్నేహితులు చెప్పిన మాటలు మనం చదువుతాము. శ్రమ కలిగిన నాడు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడు అవుదువు కదా. నిజమే, కృంగడం అనేది బహుభయంకరమైన పరిస్థితి. ధైర్యాన్ని కోల్పోవడం అనేది చాలా హీన స్థితి. మన పితరుల చరిత్రలు మనకు చెప్తాయి, వాళ్ళు నీతిమంతులు గనుక ధైర్యము కలిగి సింహము వలె ఉన్నారు అని వాక్యంలో మనం చదువుతాము. కనుక నా ప్రియ సహోదరులారా, శ్రమ కలిగిన నాడు దానిలోని మేలు మనం పొందుకోవాలి. శ్రమల్లో ఉన్న
ఆ ఆశీర్వాదాన్ని మనం అందుకోగలగాలి. ఆ మేలు మనం అనుభవించి సాక్షులమై ఉండాలే కానీ అధైర్యపడిపోకూడదు. ధైర్యం కావాలి. దేవుని వాక్యం అంటుంది పలుమార్లు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, నీ కార్యములు సఫలమవుతాయి. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏమైపోతానో అని అలజడి, కలవరం నీకు అవసరం లేదు, ధైర్యముగా ఉండుము అని దేవుని వాక్యం ఈ పూట కూడా మనతో మాట్లాడుతుంది. ఇకపోతే ఈ శ్రమ కలిగిన నాడు మనం ఎలా ఉండాలి అని ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో చదివితే, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. ఇంకా ఇంతకంటే ఏం మాట కావాలండి మనకు? ఆపత్కాలమున కృంగిపోవడం కాదు, శ్రమ కలిగినప్పుడు అలజడి పాలై మనం ఆవేదనలతో పొగసగల కక్కడం కాదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు నాకు మొరపెట్టండి, ప్రార్థించండి. ప్రార్థనకి మించిందేమీ లేదండి. ప్రార్థన కంటే హెచ్చైనదేమీ లేదండి, ఉన్నతమైనదేమీ లేదండి. అన్నిటికంటే ఉత్తమమైన ఉన్నతమైనది ప్రార్థన. మన పితరులు చూడండి, సమస్యలు వాళ్ళకి తలెత్తినప్పుడు వాళ్ళు మొరపెట్టారు, గోని పట్టగట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించడం ప్రారంభించారండి. అంతకు మించింది ఇంకేముంది మన దగ్గర? అంతకు మించిన ఆయుధం మనకేముంది? ఏమీ లేదు. మనం చేయగలిగితే ఆ ఒక్క పని ప్రార్థన చేయగలిగితే ఏ సమస్య అయినా మబ్బు విడిపోయినట్లుగా విడిపోతుందండి. ఎందుకంటే ప్రార్థనకి మించిన సమస్యలేమీ కూడా లేవు. ప్రార్థనకి మించిన ఇరుకులు, ఇబ్బందులు ఏమి ఉండవు. వాటన్నింటి మీద పై చేయి ప్రార్థనకే. మనం ప్రభువుని అడగగలిగితే, మనం ప్రభువుకు చెప్పుకోగలిగితే, మొర్రపెట్టుకోగలిగితే, నా ప్రియమైన సహోదరులారా, మన పితరులు రాజుల చరిత్రలో చూడండి, వాళ్ళ శక్తిహీనతలో, బలహీనతలలో దేవుని దగ్గరికి వెళ్ళారండి, ప్రార్థన దగ్గరికి వెళ్ళారండి, ప్రార్థించగలిగారండి. మరి మనం ఎవరి దగ్గరికి వెళుతున్నాం? మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనం దేనివైపు దృష్టి నిలుపుతున్నాం? మనం దేనివైపు ఆసక్తిని కనపరుస్తున్నాం? ప్రార్థించండి. కుటుంబ సమస్యలా, లేదు సమాజంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయా, లేకపోతే వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు పొడచూపుతున్నాయా? వీటన్నిటికీ పరిష్కారం ప్రార్థన. ప్రార్థన ప్రభుతో చెప్పుకోవడమే. ఆయన సమస్తం చేయగలిగిన వాడు గనుక ఆయన కార్యసిద్ధి కలుగు చేస్తాడు. కార్యసాధకమగు తన క్రియాశక్తిని బట్టి తన బాహు చాపుతాడు, అద్భుతాలు చూయిస్తాడు. మనం మొరపెట్టుకోగలగాలి. దావీదు ప్రార్థన చేస్తే ప్రభు శక్తినివ్వలేదా? హిజ్కియా ప్రార్థన చేస్తే ఆయుష్ను అనుగ్రహించలేదా? మనష్షే ప్రార్థన చేస్తే క్షమించి ఆయనకు రాజ్యం ఇవ్వలేదా? యెహోషాపాతు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయలేదా? చరిత్రలు ఎన్ని లేవండి. ప్రార్థనే కదా పరిష్కారం. ప్రభుతో చెప్పుకోవడమే కదా పరిష్కారం. ప్రభు సహాయాన్ని పొందుకొని ఆయన శక్తిని అందుకొని మనం ధైర్యంతో ముందుకు వెళ్ళి జయించడమే కదా మనం పొందుకొనవలసినటువంటి ఆశ్చర్యకరమైన దీవెన. మరి ఈరోజు మనమేం చేస్తున్నాము? కుటుంబంలో సమస్య కలిగినప్పుడు కుటుంబం అంతయు కూడా కలిసి ప్రార్థించి చూడండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, కుటుంబీకులు అందరూ కలిసికట్టుగా చెయ్యి కలపండి. సమాజంలో కొన్ని సమస్యలు మనం ఎదురైనప్పుడు సంఘాలు కలిసి ప్రార్థన చేయడం ఎంత శ్రేయస్కరమైన అనుభవం అండి. ప్రార్థన చేయడం మనకు విజయానికి సోపానం. కనుక ఈ శ్రమ కలిగినప్పుడు మనం ప్రార్థన నేర్చుకోవాలి, మనం ప్రార్థన చేయగలగాలి, విజయాన్ని చూడగలగాలి. అంతేగాని కృంగిపోతే ప్రయోజనం ఏంటి? కృంగిపోయి అధైర్యపడిపోయి నిరసలిపోతే దానివలన ప్రయోజనం కలుగుతుందా? లేదు కదా. కృంగుదల ఎలాంటి విజయాన్ని ఇవ్వదు, కృంగుదల ఎలాంటి పరిష్కారాన్ని చూపించదు, కృంగుదల మనకు ఎలాంటి మార్గాన్ని చూపించదు, ప్రార్థన చూపిస్తుంది. కనుక ఆ ప్రార్థనని చేపడదాం. ఇక మూడవదిగా చూస్తే రోమపత్రికలో పరిశుద్ధులైన పౌలు శ్రేష్టమైన మాట రాశాడు. 5వ అధ్యాయం
4వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ శ్రమల యందును అతిశయపడుదుము. ఇక్కడ చూడండి, దైవజనుడు పౌలు చెప్తాడు, శ్రమ కలిగినప్పుడట అతిశయించాలట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాటిని మనం ఘనతగా భావించాలి. శ్రమలు ఘనత. కొత్తగా ఉంది ఈ మాట కదా. మనమేమనుకుంటాం? శ్రమలు అవమానం అనుకుంటాం. శ్రమ కలిగితే ఇబ్బందిగా ఫీల్ అయిపోతాం మనం. ఎందుకు నాకే వచ్చాయి, నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత నీతిగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా ఉంటున్నాను, ఈ అవమానాలేంటి, ఈ నిందలేంటి, ఈ విరోధం ఏంటి? ఇవన్నీ మనల్ని గుచ్చి 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 వేధిస్తుంటాయి. కానీ పౌలేమో ఇక్కడ మీరు అతిశయించండి అంటాడు, వాటిని ఘనతగా ఎంచుకోండి అంటాడు. శ్రమ కలిగినప్పుడు మహిమాస్వరూపి యొక్క ఆత్మ మన మీద నిలుస్తుందట. ఈ శ్రమలు మనం అనుభవించిన వారమైతే మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగుతుందట. ఈ శ్రమల వలన ప్రతిఫలం కలుగుతుందట. మరి ఇది ఘనత కదా? దేవుని మూలముగా మనకు ప్రతిఫలం వచ్చినప్పుడు అది ఘనత కాదా? దేవుని మూలముగా మనకు మెప్పు కలిగినప్పుడు అది ఘనత కాదా? నా ప్రియమైన సహోదరులారా, మనం దూరదృష్టి కలిగి ఆలోచించాలి. ఆత్మీయులమై మనం గ్రహించాలి. పైనున్న వాటిల్ని మనం వెతకాలి. అంతేగాని మనల గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని వాళ్ళు మనల గురించి అనుకోకూడదట. మనల గురించి ఎవరో గుసగుసలాడుకుంటున్నారని అసలు నన్ను గురించి వాళ్ళు ఎందుకు గుసగుసలాడుకోవాలి? గుసగుసలాడుకోనివ్వండి. ఇప్పుడు ఏమైంది? విరోధంగా మాట్లాడుకోనివ్వండి. మనకేంటి? మనకు వాళ్ళు మాట్లాడుకుంటేనే కదా, అవి మనం భరిస్తేనే కదా ప్రతిఫలం వచ్చేది దేవుని దగ్గర నుంచి. ఎవ్వరు మన గురించి ఏమనుకోకుండా, ఎవరు మనల్ని గురించి చెడుగా అనుకోకుండా, ఏ కష్టం మనకు రాకుండా, ఏ బాధ మనం పడకుండా, నాయనా ప్రతిఫలం ఇవ్వవా అంటే దేనికి నాయనా నీకు ప్రతిఫలం? ఏమనుభవించావని, ఏం కష్టపడ్డావని, ఏం శ్రమ పడ్డావని అని అడిగాడు అనుకోండి, దానికి మన సమాధానం ఏంటి? శ్రమపడిన మోషేకి ఉంది ప్రతిఫలం, శ్రమపడిన స్తెఫనుకు ఉంది ప్రతిఫలం, శ్రమపడిన యెహోషువకు ఉంది ప్రతిఫలం. మరి శ్రమపడిన వాళ్ళకు ఉంది ప్రతిఫలం. శ్రమయే పడకుండా, నిందలే అనుభవించకుండా, లేకపోతే ఏమి కష్టమే లేకుండా బ్రతికి నాకు ప్రతిఫలం కావాలయ్యా అంటే తప్పు. అలాగని లేనిపోని సమస్యలు తీసుకొని వచ్చి నెత్తి మీద పెట్టుకోమని కాదు నేను చెప్పేది. ఆయా సందర్భాలలో మనకు ఎదురయ్యే ఈ శ్రమ అనుభవాన్ని మనం సంతోషంగా అనుభవించాలి, ఘనతగా భావించాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఘనత, అంతే. నా దేవుని కొరకు నేను నిలబడాలి, నా దేవుని కొరకు నేను ప్రయాసపడాలి, నా దేవుని కొరకు నేను ముందుకు సాగాలన్న స్థైర్యముతో మనం ఆనందించాలి, అతిశయించాలని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చదువుతాము, మన పితరులను వాళ్ళు గద్దించి, వాళ్ళని హెచ్చరించి, వాళ్ళని సమాజం ఎదుట అవమానపరిచినప్పుడు క్రీస్తు నిమిత్తం శ్రమ పొందుట మనకు మంచిది, దానికి మనం తగిన వారము అని వాళ్ళు ఆనందించారంట. మేము పరిశుద్ధులైన క్రీస్తుని ఆరాధిస్తున్నాము, పరిశుద్ధులైన ప్రభువుని సేవిస్తున్నాము, ఆయనని ప్రకటిస్తున్నాము, మేము చేసిన తప్పేంటి అని వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడలేదండి. మనము ఈ శ్రమలు అనుభవించుటకు ఎన్నదగిన వారమయ్యా. మనకు గాక ఎవరికి వస్తాయేంటి? పవిత్రంగా జీవించాలనుకున్న వానికే కదా కష్టాలు వచ్చేది. పవిత్రత వద్దనుకుంటే కష్టమేముంది? ఇంకా ఏది తినాలో అది తినచ్చు, ఎక్కడ తిరగాలి అక్కడ తిరగచ్చు, ఎక్కడ ఉండాలని అక్కడ ఉండొచ్చు, ఏం చేయాలని చేయొచ్చు. కష్టమేముంది? అవన్నీ వద్దనుకుని నిలబడమే కదా కష్టం. దానికే కదా ప్రతిఫలం. ఇవన్నీ మనం లోతైన అనుభవాలలో భావించాలి, అలా అనుసరించాలి, దీవించబడాలి. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. శ్రమ మనకు నేర్పుతుంది కొన్ని పాఠాలు, అది మనకు మేలు. ఈ శ్రమదినమున మనం ధైర్యంగా ఉండాలి, ఈ శ్రమదినమున మనం మొరపెట్టాలి, ఈ శ్రమదినమున ఈ శ్రమ మనం ఘనతగా ఎంచుకోవాలి. అప్పుడే పాఠాలు నేర్చుకోగలుగుతాం. ఆయన నిబంధనలను, నియమములను, ఆయన కట్టడలను మనం నేర్చుకోగలుగుతాము.
దేవుని దగ్గర బహుమానాన్ని పొందుకోగలుగుతాము. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలనైనా. శ్రమ మాకు చేదుగా మేము ఎంచుకున్నాము, కానీ అందులో ఉన్న తీపి జ్ఞాపకాలు ఎలాంటివో ఈనాడు మేము ధ్యానించగలిగాము. శ్రమ కలిగిన నాడు మేము నీ కట్టడలను నేర్చుకుని, నీ కట్టడల వలన మీకు సమీపస్థులమై మీతో హత్తుకొని మేము బ్రతకడానికి కృప చూపించమని వేడుకొనుచున్నాను. శ్రమ కలిగిన నాడు ధైర్యం కలిగి ఉండాలని, మీకు మొరపెట్టుకోవాలని, అది ఘనతాస్పదంగా ఎంచుకోవాలని మీ లేఖనాల నుంచి మేము నేర్చుకున్నాం. ఆ రీతిగా మేము అడుగులు వేయడానికి మాకు శక్తిని, ఓర్పును, నేర్పును, సహనాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ, ఈ మాటలు వినిన ఒక్కొక్కరిని దృఢపరిచి, ధైర్యపరిచి, సహనాన్ని, సంతోషాన్ని ప్రసాదించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాది సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.